మటన్ ముంతాజ్ తయారు చేద్దామండి. మటన్ ముంతాజ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ పావు కేజీ, ఆవాల నూనె పావు కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉడికించిన ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, క్రీమ్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో షెఫ్ మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ఇది మటన్ ముంతాజ్ ఎక్కడి డిష్ అండి? సో ఇది మనకి యాక్చువల్లీ అంటే మొఘల్ ఎంపైర్స్ నుంచి వచ్చిందండి. సో అది చాలా ఫేమస్ డిష్ అండ్ రిచ్ డిష్ అని చెప్పొచ్చు. సో స్పెషల్లీ మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చింది ఇది, మొఘల్ కింగ్డమ్స్ నుంచి. ఓకే. సో ఈ మటన్ ముంతాజ్ కోసం అని సో మటన్ నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో మటన్ రెడీ ఉంది. అలాగే దీనికోసం ఏం చేయాలంటే మనం సో ఈ ఉల్లిపాయల్ని జీడిపప్పుని మంచిగా బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఓకే. సో మనం దీన్ని ఆవాల నూనెతో స్టార్ట్ చేస్తాం. సో నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఓకే. సో మనకి ఆల్మోస్ట్ రిచ్ డిషెస్ అన్ని కూడా ఇలా ఆవ నూనెతో చేస్తారా? అంటే మనకి ఎక్కువ ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ అలాగే కోల్కతా మొఘల్ రీజన్స్ నుంచి వచ్చినాయి కొన్ని ఎక్కువగా ఆవాల నూనెతో చేస్తాం. ఇన్ఫాక్ట్ పంజాబీ డిషెస్ కూడా కొన్ని డిషెస్ మనకి ఆవాల నూనెతో ఉంటాయి. ముందుగా దీంట్లో మనం హోల్ గరం మసాలాలు వేస్తాం. సో చాలా రిచ్ అంటే చాలా టేస్టీగా ఉండబోతుంది ఇది. సో మనకి ఆవ నూనె అనగానే కొంచెం ఎక్కువగా వేగనివ్వాలి, ఎందుకంటే మనకి ఆవాల తాలూకా అరోమా ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ విధంగా మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా. ఈ హోల్ గరం మసాలాతో పాటు మనం ఇందులో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం అండి. సో ఎండుమిరపకాయలు వేసిన తర్వాత మనం ఉడికించిన మటన్ ని దీనిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మటన్ ఉడికించినప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి ఉడికించుకుంటే సరిపోద్ది. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాం. సో పచ్చిమిరపకాయలతో మనకి కారం వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మంచిగా ఇలా మిక్స్ చేసుకొని సో ఇప్పుడు మనం మటన్ కూడా కుక్ చేస్తాం, అలాగే ఇది కూడా ప్రీ కుక్ అయింది. సో అయినప్పటికీ ఈ రెండింటిని మనం మిక్స్ చేయొచ్చు ఈ స్టేజ్లో. సో ఈ ఉల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ రెండింటిని మనం మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. ఓకే. సో ఇలా చక్కగా కలుపుకొని మనం దీంట్లో స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. సో మటన్ బాయిల్ చేసినప్పుడు కొంచెం పసుపు వేసాం, సో అయినా కూడా ఇంకొద్దిగా పసుపు అయితే పడుతుంది. ఓకే. సో దీంట్లో మనం కారం యూస్ చేయమండి. సో కారం ప్లేస్లోనే మనం ఇలా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం. సో మనకు దాంతోనే ఘాట్ అనేది వస్తుంది. సో కాకపోతే గరం మసాలా పొడి దీనిలో యాడ్ చేస్తాం. సో గరం మసాలా పొడి వేస్తున్నాను. ఓకే. సో ఈ పచ్చిమిర్చి తాలూకు వచ్చిన ఘాటు మనకు సరిపోతుంది అంటారా ఈ డిష్లో? సరిపోతుందండి. అలాగే గరం మసాలాతో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో గరం మసాలా పొడి ధనియాల పొడి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో మనకి మంచిగా ఇలా ఉడుకుతుంది కదా. సో దీంట్లో ఉప్పు మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. సో మటన్ బాయిలింగ్లో వేసినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ పడుతుంది. సో రుచికి తగినంతగా ఉప్పు వేసాక మంచిగా ఇలా మటన్ ముంతాజ్ డిష్ చాలా రిచ్గా ఉండబోతుంది. కోర్స్ మనం జీడిపప్పు పేస్ట్ ఎప్పుడైతే వేసామో దాంతోనే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. సో దీన్ని మనం యాక్చువల్గా అంటే మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. సో చిన్న మంట మీద అలా ఉడికించుకోవాలి. సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, మసాలాస్ అన్ని మటన్ పీస్కి బాగా పట్టుకుందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ మరి మసాలాస్ అన్ని బాగా పట్టేసినట్టేనా? చూద్దామండి. సో ఈ మటన్ ముంతాజ్ ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో కంప్లీట్గా ఇలా మనకి జీడిపప్పు పేస్ట్లో ఉడుకుతుంది. సో దీనిలో స్పైసీనెస్ని బ్యాలెన్స్ చేయడం కోసమని సో దీంట్లో మనం ఇంకా క్రీమీ టెక్స్చర్ కోసం క్రీమ్ కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తామండి. సో ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది మనకి ఆప్షనలా లేదంటే కంపల్సరీ వేయాలా? అంటే క్రీమీగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఎప్పుడైనా మనం క్రీమీ కర్రీస్ చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, స్పైస్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అది టేస్ట్ అది మనకి క్రీమ్లో ఉండే స్వీట్నెస్ స్పైస్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది ఆప్షనల్ కాదు, దీంట్లో కంపల్సరీ మనం ఈ క్రీమ్ అనేది యాడ్ చేయాలి. ఓకే. అలాగే పైనుంచి అలా కొద్దిగా కొత్తిమీర కూడా మనం చల్లుకుందాం. సో ఈ కొత్తిమీరని మిక్స్ చేస్తూ మంచిగా అలా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ మటన్ ముంతాజ్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం యాక్చువల్గా ఏంటంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, సో దీన్ని మనం స్పెషల్లీ బ్రెడ్స్తోనే చాలా అద్భుతంగా ఉంటుంది. సో లైక్ పరాటాస్ కానీ, నాన్స్, కమేరీ నాన్, రోటీస్ ఏది చేసినా బ్రెడ్ మనకి గోధుమ పిండి కానీ మైదా పిండి దేంతో చేసినా కుల్చాలు వీటన్నిటితో అద్భుతంగా ఉంటుంది. గార్లిక్ బ్రెడ్ ఏదైనా.
ఓకే, సో మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయొచ్చండి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే. ఈ మటన్ ముంతాజ్ని ఓకే, సో బ్రెడ్స్తో అయితే ఇది అద్భుతంగా ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ రైస్తో కాదు, సో మనకి కంప్లీట్గా తందూరి బ్రెడ్స్, రోటీ, నాన్ వీటన్నిటితో చాలా బాగుంటుంది. మటన్ ముంతాజ్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ పావు కేజీ, ఆవాల నూనె పావు కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, క్రీమ్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మటన్ ముంతాజ్ తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆవాల నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఎండు మిరపకాయలు, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మటన్ ఉడికాక ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్రీమీ టెక్స్చర్తో నార్త్ ఇండియన్ స్టైల్ మటన్ ముంతాజ్ రెడీ.